అని కూడా అనుకోవచ్చుగా అన్నాడు. సర్లెండి. ఈ మానవత్వాలే కదా కొంపలు ముంచేది. దానికి చెప్పండి. చెప్పేసి ఒక కన్ను వేసి ఉంచమనండి చెప్పింది. పొరపాటున కూడా ఆ పని చేయకు. ఆ కారణం చూపి అల్లుడ్ని ఎండుచెపలా నీ కూతురు వెపుకు తింటుంది చెప్పాడు. మీ తిండిబోతు అపమానాలు ఆపండి. నేనే పిల్లకి కూల్గా చెప్పి అల్లుడ్ని జాగ్రత్తగా చేసుకోమని చెబుతాను అంది. ఆ పేరుతో వాళ్ల మధ్యకు జొరబడకు చెప్పాడు. సర్లెండి అంది. అదే రోజు కూతురికి చెప్పి ఇందులో అల్లుడిగారి తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. విషయం జాగ్రత్తగా రాబట్టు. కంగాళి చేసుకోకు సలహా ఇచ్చింది. రేవతి ముఖంలో రంగులు మారాయి. నాన్న ఎప్పుడు చెప్పాడు నీకు అడిగింది కోపంగా. వారం అయిందిలేవే అంది క్యాజువల్గా. నా కొంప కొల్లేరవుతుంటే మీకు విషయం సీదాగా ఉందా? అసలే అతగాడు గ్రంథసాంగుడు పెదవి కదపకుండా. కార్యం చేయగల ఘనాపాటి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఎక్కడికెళ్ళి ఏడ్వాలి? అతగాడు కాపురం పెట్టి ఒక పిల్లనో పిల్లాడ్నో కని నా చేతిలో పెట్టే వరకు చూస్తూ ఉండమంటారా అంది విసురుగా. నీదంతా చాదస్తా మే. నీలా గగ్గోలుపడే పనైతే ఏ ఆడది మొగుళ్లతో కాపురం చేయలేదు అంది కోపంగా అఖిలాండేశ్వరి. నాకవసరం లేదు. నేను పర్ఫెక్టుగా ఉన్నప్పుడు నా మొగుడు కూడా అలాగే ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు అంది స్థిరంగా. సరే ఆ పిల్లాడ్ని బెదరగొట్టకుండా విషయం రాబట్టు చెప్పి వెళ్లిపోయింది అఖిలాండేశ్వరి. తల్లి వెళ్లిన 10 నిమిషాలకి తండ్రికి ఫోన్ చేసి నాన్న నువ్వు వెంటనే రా అంది. మురళీధర్ రావు భయపడుతూనే వచ్చాడు. తండ్రి రావడంతోనే ఏంటి నాన్న మీరు చేసింది అడిగింది. అర్థమైనప్పటికీ నీళ్లు నములుతూ ఏమైంది తల్లి అడిగాడు. ఆ నటించడాలు మానేయండి. ఇతగాడి వ్యవహారం మీకెప్పుడు తెలుసు అడిగింది. ఇప్పుడేమైందిరా అడిగాడు. ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు. ఆన్సర్ చెప్పండి అంది. 10 డేస్ అవుతుంది చెప్పాడు. నా జీవితం బుగ్గి కావడానికి ఆ 10 రోజులు చాలదా అంది. ఇప్పుడేమైందమ్మా మళ్ళీ అడిగాడు. ఆయనగారి మీద కన్నేయండి. అంటే ఏం చేశావ్ అడిగింది. ఆందోళనపడాల్సినంత గందరగోళం ఏముందమ్మా? అమ్మకు చెప్పాను అన్నాడు. అదే నాకు ఎందుకు చెప్పలేదు ముందు నిలదీసింది. నీళ్లు నమిలాడు మురళీధర్రావు. ఇక వెళ్ళండి నాన్న నా ఇంటివైపుకు రాకండి అంది కోపంగా. ఓకే ఓకే కూల్ బేబీ అని బయటకు నడిచాడు. తండ్రి వెళ్లిన వైపు రుసరుస చూసి అందరూ నన్ను మోసం చేసేవాళ్లే గొణుక్కుంది. ఆ రోజు అరవింద్ సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే పంచాయతీ మొదలుపెట్టింది. అరవింద్ భోజనం మధ్యలో ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఎందుకు ఈ దొంగ వేషాలు వేస్తున్నారు అడిగింది. నేనా అన్నాడు విస్తుపోతూ. మరి నేనా అంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు కోపంగా అడిగాడు. నువ్వేం చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావు నిలదీసింది. అరవింద్కి అర్థమైంది. వసుంధర విషయంలోనే తనని ఇంటరాగేట్ చేయాలని రేవతి డిసైడ్ అయిపోయినట్టు అర్థమైంది. నువ్వు గుండెలు బాదుకునేంత నేరాలు ఘోరాలు ఏం జరగలేదు అన్నాడు. అంత నిజాయితీ ఉన్నప్పుడు ఎవత్తినో తెచ్చి హైదరాబాద్లో పెడుతున్న విషయం నాకెందుకు చెప్పలేదు నిలదీసింది. అర్థం చేసుకునే సంస్కారం సాయం చేసే గుణం నీకు లేదనే చెప్పలేదు అన్నాడు. రంకు నేర్చినమ్మ బోకు నేరుస్తుదంటే ఇదే. ఒకసారి వంచనకు మనిషి తెగబడ్డ తర్వాత ఇంతకంటే గొప్పగా ఎలా మాట్లాడగలడులే అంది. అమ్మా నాన్న గొడవకు లేచి అఖిలేష్ రూంలో నుండి బయటకు వచ్చాడు. నువ్వెళ్ళి పడుకోరా కొడుకుని కసిరింది. వాడ్నెందుకు కసురుకుంటావ్ అన్నాడు కోపంగా. మీ లీలలు పసిబిడ్డ వినడం ఎందుకులే అని వెళ్లమంటున్నాను చెప్పింది. హోల్డ్ యువర్ టంగ్ ఇడియట్. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు కోపంగా చెయ్యి సైకెత్తాడు. అసమర్థుడి ఆఖరి ఆయుధం హింసే. అంతకన్నా ఏం చెయ్యగలరు మీరు మరింత విరుచుకుపడింది. నీతో మాట్లాడాలంటే ఇరిటేటింగ్గా ఉంది అన్నాడు. నాకు జుగుప్సగా ఉంది చెప్పింది. చీవ్ అని విసురుగా వెళ్లి గదిలోకెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఆ తలుపులు వేసుకునేది చాట్ చేయడానికని నాకు తెలియదనుకోకు. ఏకవచన పదప్రయోగంలోకి వెళ్ళింది. విసురుగా తలుపు తీసి ఫోన్ విసిరికొట్టాడు. రాక్షసి చూడు ఇందులో ఒక్క మెసేజ్ అయినా ఉంటే నీ చెప్పు తీసుకుని కొట్టు అన్నాడు. దొంగ మెసేజ్లు పెట్టుకొని ఎవరూ తిరగరు డిలీట్ చేస్తారు అని తన కొడుకుని తీసుకుని తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది రేవతి. ఆ రాత్రంతా నిద్రపట్టక దోర్లాడు అరవింద్. సునాయాసంగా తన రచనల్లో నీ పాత్రల్ని మలిచే తను వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసరికి బేలగా మారిపోయాడు. ఉద్దుహకం అతడి హృదయంలో సుడులు తిరిగింది. అప్రయత్నంగా కన్నీళ్లు దుమికాయి. ఇక్కడ గదిలో ఏం చేయాలో అర్థం కాని కసితో రేవతి బుసలు కొట్టడం మొదలుపెట్టింది. ఉదయం లేచేసరికి పిల్లాడ్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
షాకయ్యాడు అరవింద్. ఉదయాన్నే కొత్తగా పెట్టుకొన్న పనిపిల్ల రాధ వచ్చింది. అమ్మగారు ఎటుపోయారయ్యా అడిగింది. వాళ్ళమ్మగారిని చూడాలని వెళ్ళిందిలే రాధ చెప్పాడు. 2 రోజులు గడిచాయి. రేవతి తిరిగి రాలేదు. 3వ రోజు తనే వెళ్ళాడు. మావ మురళీధర్రావు అత్త అఖిలాండేశ్వరి అల్లుడ్ని సాదరంగానే ఆహ్వానించారు. అల్లుడు, నీ విషయంలో నేను జోక్యం చేసుకోను. మీరిద్దరే మాట్లాడుకోండి అని గదిలో వదిలారు ఇద్దర్నీ. అమ్మాయి మరీ పెడసరంగా మాట్లాడి విషయం జటిలం చేసుకోకు అఖిలాండేశ్వరి కూతుర్ని హెచ్చరించింది. రేవతి ఆల్వేస్ రైట్. 2 రోజులు నా చేతి వంట లేక గురుడు దిగివచ్చాడు కదమ్మా. నువ్వు చూస్తూ ఉండు ఇతగాడ్ని ఎంత సరెండర్ చేసుకుంటానో అంది తల్లితో రేవతి. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. ఇప్పుడు ఏం జరిగిందని పిల్లాడ్ని తీసుకుని వచ్చేశావ్ అన్నాడు. ఇంకా ఏం జరగాలి అంది. చెప్పిందే చెప్పకు అన్నాడు. అది మీకు కూడా వర్తిస్తూ ది అంది. ఎవరికైనా చేతనైన సాయం చేయడం నాకు అలవాటు. వసుంధర ఉన్న పరిస్థితి దారుణం. తులసిరావ్ నా మిత్రుడు కాబట్టి ఆమెకి అక్కడ జాబ్ ఏర్పాటు చేశా. అది ఎప్పటికీ తప్పు కాదు అన్నాడు అరవింద్. కదా, నేను కూడా ఒక ఆడకూతురికి మీరు జాబ్ ఇప్పించడం తప్పని చెప్పడం లేదు. ఇక మీ పనైపోయింది. అటువైపు వెళ్లనని, దాని ముఖం ఇక చూడనని మాట ఇవ్వండి అంది కఠినంగా. అరవింద్ ముఖం లా నమైంది. అంతసేపు ఆలోచిస్తున్నారంటే ఏదో ఎమోషనల్ అటాచ్మెంట్ మీ ఇద్దరి మధ్య నడుస్తోంది అంది. ఇటువంటి ప్రేలాపనలే. ఆపు అన్నాడు కోపంగా. మరి ఏమీ లేకపోతే మాట ఇవ్వండి అంది. కొద్ది నిమిషాలు రేవతి ముఖంలోకి చూసి, నీకు ఒక మాట ఇస్తున్నా రేవతి. వసుంధరతో నాకు ఎటువంటి అటాచ్మెంట్ ఉండదు. ఎలాంటి రిలేషన్ పెట్టుకోను. నువ్వు ఎవరిమీద ఒట్టేమన్నా వేస్తాను చెప్పాడు. రేవతి ముఖం వెలిగింది. మీ మాటమీద నాకు నమ్మకం ఉంది. పదండి ఇంటికి వెళ్తా అంది. మళ్లీ జంటగా వెళ్తూ నా అల్లుడు కూతుర్ని ఆనందంగా చూశారు. మురళీధర్ రావు, అఖిలాండేశ్వరులు. ఆ తర్వాత పరిణామాలు చకచకా నడిచిపోయాయి. అరవింద్ మానసికంగా కృంగిపోయాడు. అంతకుముందున్న హుషారు కూడా మాయమైపోయింది. రచనల్లో నైనా సాంత్వనపోదాలనుకుంటే మనసు కూడా తిరగబడుతూ వచ్చింది. కలం కూడా కదలడం లేదు. నిజానికి అతడికి తెలియకుండానే వసుంధర అంటే ఏదో ఎమోషనల్ అటాచ్మెంట్ పెరిగిపోయి ఉంది. తనతో మాట్లాడ్డని జీవితం నిరర్థకమనిపించింది. కనీసం ఆత్మీయంగా మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేని జీవితం ఒక జీవితమా? ఏం బ్రతుకు తనది? సమాజం కోసం, బిడ్డలతో ఉన్న బంధం కోసం రేవతితో బ్రతకడం తప్ప తన జీవితానికో అర్థం లేదనిపించింది. ఆ రోజు టెర్రస్పైకి వెళ్లాడు. జీవితం దోహకబాజకం అయిన అటువంటి పరిస్థితిలో బ్రతుకు చాలించాలనే ఆ ప్రయత్నంగా పిట్టగోడపైన కాలు పెట్టాడు. అతడి ప్రమేయం లేకుండా క్రిందికి పడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అతడికి గుర్తులేదు. అరవింద్ స్పృహలోకి వచ్చాడని తెలిసి ముందుగా అతడి గదిలోకి మురళీధర్ రావు వెళ్లాడు. మావయ్యని చూసి జీవంలేని నవ్వొకటి నవ్వాడు. అరవింద్, ఏంటి అల్లుడు ఈ పని అన్నాడు దుహకోద్వేగంతో. అరవింద్ సమాధానం ఇవ్వలేదు. అసలు నీ మనసులో ఏముంది అడిగాడు అనునయంగా. నాకు బ్రతకాలనే ఉంది మావయ్య. కాని బ్రతుకుమీద ఆశ లేదు. అలా ఎందుకు మాట్లాడుతున్నావ్ అరవింద్? ఇద్దరి బిడ్డల తండ్రివి అన్నాడు. మురళీధర్ రావు అనునయంగా, పిల్లలిద్దరూపాయి కూడా నా కంట్రోల్లో లేరు మావయ్య. నాతో కూడా వాళ్లని ఆమె సరిగ్గా కలవనివ్వదు. కాసేపు అఖిలేష్ నాతో ఉంటే చాలు. వెళ్ళరా, వెళ్ళు చదువుకో అంటుంది. షర్మి దగ్గరకు వెళ్తూటే తరచూ అక్కడికెళ్లి పిల్లని డిస్టర్బ్ చేస్తారు ఎందుకు అంటుంది. ఆమెకేదో మానసిక సమస్య ఉంది మావయ్య. ఆమెని సైకియాట్రిస్ట్గా చూపించి నాకు ఆమె నుండి విముక్తి కల్పించండి అన్నాడు. అల్లుడు అంటూ ఆందోళనగా చూశాడు. నీమీద ఓవర్ పాసెసివ్నెస్ ఉండడం వల్లే తను అలా ప్రవర్తిస్తూందనుకుంటున్నాను అన్నాడు మురళీధర్ రావు. అదొక్కటే కారణం కాదు మావయ్య. మీరు తనకి చెయ్యాల్సిన దానికన్నా ఎక్కువ గారాబం చేశారు. అందుకే అలా పెంకిగా మారింది అన్నాడు. ఇప్పుడు నన్నేం చేయమంటావు అల్లుడు అడిగాడు. తనతో జీవించలేననిపిస్తోంది మావయ్య. ఈ బంధం ఇలాగే సాగితా. నా బిడ్డలకు శాశ్వతంగా దూరమవుతానేమోనన్న బెంగ పెరిగిపోతోంది మావయ్య అన్నాడు. అల్లుడు అన్నాడు ఆందోళనగా. మురళీధర్ రావు సందిగ్ధంలో పడ్డాడు. ఒకవైపు కూతురి జీవితం, మరోవైపు బిడ్డలాంటి అల్లుడి బాధ. పిల్లలు బయట ఉన్నారు అల్లుడు. అసలు నీ మనసులో ఏముందో తెలుసుకోవడా నీకు ధైర్యం చెప్పడానికే ముందుగా నేను లోపలికి వచ్చాను చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత అందర్నీ లోపలికి పిలిచాడు. పిల్లలిద్దరూపాయి డాడీ అని కావలించుకున్నారు. రేవతి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి.
ఇలా చేస్తే సమస్యలు తీరుతాయా అంది. ఏమో రేవతి అని ముఖం పక్కకి తిప్పుకున్నాడు. సర్లే మళ్ళీ మాట్లాడదాంలేమా. అల్లుడుగారు బ్రతికారు, అదే 10,000 అన్నాడు కూతుర్ని అనునయిస్తూ. నువ్వు ఇంత పెద్ద రైటర్పి. ఇటువంటి పనులేంటి బాబూ అంది అఖిలాండేశ్వరి. రచయిత కూడా సమాజంలో భాగం అత్తయ్యా. వాళ్లేమీ అతీతులు కాదు. డిప్రెషన్లో అలా బిహేవ్ చేశాను. ఐయామ్ వెరీ సారీ అన్నాడు. బావమరిది శ్రీకాంత్ని దగ్గరకు పిలిచాడు. అరవింద్, శ్రీ బావున్నావా అడిగాడు. బావున్నాను బావా అన్నాడు శ్రీకాంత్ వాతావరణాన్ని తేలికచేస్తూ. సర్సరే అల్లుడిగారికి రెస్ట్ ఇవ్వండి. పదండ్రా అన్నాడు మురళీధర్ రావు. అరవింద్క తండ్రి లేదు. అమ్మ అనారోగ్యంతో గ్రామంలోనే ఉంది. ఆమె బాధపడుతుందని మురళీధర్ రావు సమాచారం పంపలేదు. అందరూ బయటకు వచ్చాక అఖిల, నువ్వు అమ్మాయిని, పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళు చెప్పాడు. నేను ఉంటానులే నాన్నా. మీరు వెళ్ళండి అంది. వద్దు నా మాట వినమ్మా. అల్లుడు గార్ని ముందు మామూలు మనిషిని చేసుకోవాలి అన్నాడు. సరే వెళ్తా. ఆయనగారు జాగ్రత్త అంది. అంత ప్రేమ ఉండేదానిని రాచిరంపాన పెట్టడం ఎందుకే అంది అఖిలాండేశ్వరి నవ్వుతూ. ప్రేమ ఉంటేనే అలా చేస్తారు. ఏం నువ్వు నాన్నని హింస పెట్టలేదా అంది రిటార్ట్ ఇస్తూ రేవతి. నాది మిలిటరీ గుండె, మీ ఆయనది రైటర్ గుండె అన్నాడు మురళీధర్ రావు. అందరూ వెళ్ళాక తులసీరావుకి కాల్ చేశాడు. నీవి 32 మిస్ కాల్స్ ఉన్నాయ్యా. ఒకటే మీరు చేస్తున్నారు అన్నాడు నవ్వుతూ. వసుంధర కంగారు పడుతుంది అంకుల్, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను చెప్పాడు. మురళీధర్రావు స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు అంతకుముందు. తులసి, నువ్వు మా అల్లుడికి ప్రాణ స్నేహితుడివి, అంటే వాడి శ్రేయోభిలాషివే కదా అన్నాడు. ఏమైందంకుల్ అడిగాడు. నువ్వొక్కడివే రావు. నీతోపాటు ఆ అమ్మాయి వసుంధర వస్తూది. ఆ పిల్లపై నా కూతురికి సదభిప్రాయం లేదు. ₹1 హాస్పిటల్లో ఎదురైతే గొడవ జరగవచ్చు. అరవింద్ కోలుకోగానే వీళ్లందరినీ ఇంటికి పంపిస్తా రండి చెప్పాడు. అలాగే అంకుల్ చెప్పాడు తులసీరావు. మురళీధర్రావు చెప్పినట్టు గానే వసుంధరని కన్విన్స్ చేసి ఆపాడు. వసుంధర కూడా విధిలేని స్థితిలో సరేనంది. అరగంట తర్వాత వసుంధరని తీసుకుని తులసీరావు వచ్చాడు. అరవిందని హాస్పిటల్ బెడ్ మీద చూసి వసుంధర కన్నీళ్లు పెట్టుకుంది. ఏంటి సార్ ఇది, మీరేంటి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? మాలాంటి వాళ్లందరికీ బ్రతుకుమీద ఆశ రగిల్చి మీరు తనువు చాలించాలనుకుంటారా? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ సర్ అంది పేలవమైన నవ్వు నవ్వి. అదేదో డిప్రెషన్లో అలా జరిగిపోయిందిలే వసు. డోంట్ వర్రీ చెప్పాడు. డోంట్ బీ ఫూలిష్ అరవింద్. ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఎందుకు వచ్చాయి నీకు? అప్పటికి వసుంధర చాలాసార్లు చెప్పింది. అరవింద్ సార్ చాలా డిప్రెషన్లో ఉన్నారు. మాట్లాడమని. నేను అరుంధతి సంక్షోభంలో ఆఫీస్ వ్యవహారాలలో తలమునకలే కాన్సంట్రేషన్ చేయలేకపోయాను చెప్పాడు. మురళీధర్ రావు దగ్గి ఏదో ఫోన్లో మాట్లాడుతున్నట్టు బయటకు నడిచాడు. వసుంధరకి ఏకాంతంగా అరవింద్ మాట్లాడాలని ఉంది. ఆ విషయం తులసీరావుకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. కాని తులసీరావు అది గ్రహించి, వసుంధర మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని తను కూడా బయటికి వచ్చాడు. తులసీరావుని చూసి, రా తులసి అన్నాడు. మురళీధర్ రావు దగ్గరకొచ్చి, సర్, అరవింద్ పసిపిల్లవాడు లాంటివాడు. చిన్నప్పటినుంచి వాడు నాకు బాగా తెలుసు. మా అందరికంటే వాడు బ్రిలియంట్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని బ్యాంక్ పరీక్షలు రాసి సెలెక్ట్ అయ్యాడు. లేకపోతే AIT.SO చేయాల్సినవాడు అన్నాడు బాధాతప్త హృదయంతో. ఆ పసితనమే అందరికీ నచ్చుతుందయ్యా. కాని మా అమ్మాయిది కూడా పసితనమే. అందుకే ఏం చేస్తుందో తెలియడం లేదు అన్నాడు విషాదంగా నవ్వుతూ. గదిలో మిగిలిన ₹2 ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. సర్, మీరిలా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడానికి నేను కూడా ఒక కారణమే కదా సర్ అంది దుహఖోద్వేగంతో. అలా ఎందుకనుకుంటావ్ వసు? నువ్వు రాకపోతే మరొకరు అవుతారు. అకారణంగా నేరారోపణ చేయడానికి అడ్డేముంది? నా విషయం సరే. జాబ్ ఎలా ఉంది అడిగాడు మళ్ళీ. బాగానే ఉంది సర్ చెప్పింది. అరుంధతిగారు ఎలా ఉన్నారు అడిగాడు. ఇప్పుడామె పరిస్థితి మరింత సెన్సిటివ్గా ఉంది సర్. పాపం తులసి సర్ నలిగిపోతున్నారు. మీకిలా జరిగిందని తెలిసి ఆయన కూడా తల్లడిల్లిపోతున్నారు అంది. సూక్ష్మంగా నువ్వు నా గురించి వాడిమీద ఒత్తిడి చేసి ఉంటావ్ అన్నాడు. సిగ్గుపడింది. మీరు గ్రేట్ ఇంటెలిజెంట్ రైటర్ సర్. ఇట్టే పసిగట్టగలరు అంది నవ్వుతూ. దానికి పెద్ద మేధస్సు అవసరం లేదు వస్తూ. నీ సెన్సిటివిటీ నాకు తెలుసు అన్నాడు. వసుంధర కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. నా మానాన నన్ను వెళ్ళనియండి సర్ అంది.
అరవింద్ చిరుకోపంగా వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్ వసు. పిచ్చా చాదస్తామా నీది? నీమీద ఇప్పుడు పిల్లలే కాదు, అరుంధతి, తులసి కూడా ఆధారపడి ఉన్నారు అన్నాడు మందలింపుగా. నేను మిమ్మల్ని ఇలా చూడలేను సర్ అంది అరవింద్ కాళ్లపైన తన తలమోపి. ప్లీజ్ డోంట్ ఎమోషనల్ వసుంధరా. లే అన్నాడు. మీరు నన్ను కలవకపోయినా పర్వాలేదు సర్. మీరు క్షేమంగా ఉన్నారన్న సమాచారం చాలు నాకు. ఈ జీవితాన్ని ఇలా గడిపేస్తా. నాకొక మాట ఇవ్వండి సర్ అంది వసుంధర కన్నీటి పర్యంతమై. అరవింద్ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. చెప్పు వసు అన్నాడు. ఎప్పుడూ మీరిలా ఆత్మహత్యా ప్రయత్నం చేయకండి. నాకు మాట ఇవ్వండి అంది. అరవింద్ 2 నిమిషాలు తేరిపార చూసి, నువ్వు కూడా నాకు ఒక్క మాట ఇవ్వు అన్నాడు. నాకు చెప్పకుండా వెళ్ళకూడదు అన్నాడు. వసుంధర కదిలిపోతూ, మీరు శిఖర సమానులు సర్. నాలాంటి స్త్రీల వల్ల ఇబ్బంది ఏర్పడుతుందని గమనిస్తే మగాళ్లు చాలామంది కంఫర్టబిలిటీగా తప్పుకుంటారు. మీరు మాత్రం ఒక మణిస్తంభంలా మిగిలిపోయారు అంది కృతజ్ఞత నిండిన స్వరంతో. వసుంధర, నా జీవితం వల్ల పెద్దగా ఎవరికీ ఉపయోగం లేదు. ఒకవేళ నేను పోతే నా భార్యకు నా జాబ్ వస్తుంది. నా పిల్లల్ని అది చదివించుకోగలదు. నా అత్తా మామలకు కూడా లోటు లేదు. వాళ్లు కూడా అండగా ఉంటారు. నీకేమైనా అయితే నీ బిడ్డలకు దిక్కెవరు? పైగా 2 ఆడపిల్లలు నీకు అన్నాడు. వసుంధరలో దుహకం మరింత పెరిగింది. ఎంత గొప్పగా ఆలోచిస్తారు సర్ మీరు అంది కోపంగా. నేను చెప్పేవన్నీ వాస్తవాలే వసుంధరా అన్నాడు. మీరు ఈ భూమ్మీద ఉంటేనే కదా సార్ తులసిసార్ లాంటి వారి అండ నాకు దొరికేది అంది వసుంధర. తులసికి నీ మీద చాలా గొప్ప ఒపీనియన్ ఉంది వసుంధర. అతడు నిన్ను ఎప్పుడూ వదులుకోడు. నువ్వు తనకొక ఎస్సెట్ అన్నాడు మనస్ఫూర్తిగా అరవింద్. వీరు మాటల్లో ఉండగానే మురళీధర్రావు, తులసిరావు లోపలికి వచ్చారు. ఏమంటున్నాడు వసుంధర మావాడు అన్నాడు తులసిరావు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని చేయవద్దని వాగ్దానం చేయించుకుంది అన్నాడు నవ్వుతూ. నిన్ను వసుంధర మాత్రమే కన్విన్స్ చేయగలదని బయటికి వెళ్లాను. మీకు ప్రైవసీ ఇచ్చి అన్నాడు తులసిరావు నవ్వుతూ. అంతేనా? ఇందులో ఇంకో ట్విస్టు ఉంది. నాకు చెప్పకుండా నీ కంపెనీ నుండి వెళ్లకూడదని నేను తన దగ్గర మాట తీసుకున్నా చెప్పాడు నవ్వుతూ. ఓ ₹2 గ్రేట్ నవ్వాడు తులసిరావు. ఆ నవ్వుతో మురళీధర్ రావు కూడా శృతి కలిపాడు. మా అమ్మాయి అదో పిచ్చిమాలోకం తల్లి. నీమీద మరెవరికీ కంప్లైంట్స్ లేవు. ఇది మామూలుగా అరవింద్ మాట్లాడవచ్చు. నువ్వు కూడా నా బిడ్డలాంటిదానివే. నీ గురించి అల్లుడుగారు చెప్పినప్పుడు నా బిడ్డకు అన్యాయం జరిగినట్టుగానే ఫీలయ్యాను. నీకు భగవంతుడు మేలు చేస్తాడమ్మా. వర్రీ కాకు. మేమందరం నీకు అండగా ఉన్నాం అన్నాడు. వసుంధర చప్పున మురళీధర్ రావు కాళ్లకు నమస్కరించి, మీరు చూపే ఆదరణ, ప్రేమకు నేను సర్వదా కృతజ్ఞురాలిని సార్ అంది. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. మురళీధర్ రావు మనస్ఫూర్తిగా బ్లెస్ చేశాడు. ఆ అమ్మాయి సంస్కారం అతన్ని సంతోషపరిచింది. అదే రోజు రాత్రి భార్య ద్వారా కూతురికి చెప్పించాడు మురళీధర్ రావు. ఏం నేను ముఖం మొత్తానా దాన్ని తెచ్చుకొని అతగాడు ఇంట్లో పెట్టుకుంటాడా అంది పెడసరంగా. ఫూలిష్గా మాట్లాడకు రేవతి. మీ నాన్న ఇప్పటివరకు నువ్వు ఏం చెబితే దానికి ఊకొడుతూ వచ్చాడు. మేం మంచిగా చెప్పేవి ఏమీ నీకు తలకెక్కడం లేదు. ఆ అమ్మాయి విషయం చెప్పింది జాగ్రత్తగా డీల్ చేసుకుంటావనే. కాని రచ్చ చేసుకుని ఆ పిల్లాడి ఆత్మహత్య దాకా విషయం తెచ్చావ్. వయసు అయిపోతున్నవాళ్లం ఎంతకాలం నీకు అండగా ఉండగలం అంది కన్విన్స్ చేసే ధోరణిలో. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాటు చేయమంటావా? వాళ్లక బిడ్డని కనిస్తే ఉయ్యాల్లో వేసి ఊపుకుంటూ కాలం గడుపుకోమంటావా అంది రేవతి వ్యంగ్యంగా. ఏం మాట్లాడుతున్నావే, అది నోరా తాటిమట్టా? ఆ లాంగ్వేజీ ఏంటి అంది కోపంగా. ఇంకెలా మాట్లాడాలి? పగపట్టినట్టు అందరూ కలిసి నా కాపురం కూలుస్తూటే అంది రేవతి డెస్పరేట్గా. నోర్మీ. ఆ పిల్లాడు ఆత్మహత్య చేసుకుంటే వెళ్లి జైల్లో కూర్చుంటావ్. అక్కు పక్ష్మీ అంది కోపంగా అఖిలాండేశ్వరి. అవాక్కయింది రేవతి. అవును. ఆ పిల్లాడు చచ్చి నీ పాటికి నువ్వు జైల్లో కూర్చుంటే 2 పిల్లల్ని మేం చూడాలా? అంత శక్తి, ఓపిక మాకు లేవు తల్లి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని అహంభావాలు తగ్గించుకోండి అంది అఖిలాండేశ్వరి. రేవతి విసవిసా గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చింది. నాకు సవతిని తెచ్చే కుట్ర నా తల్లి దండ్రులే చేస్తున్నారు. ఇక నేను చేసేది ఏముంది అంది గుండెలు బాదుకుంటూ. ప్రక్కగదిలోంచి తల్లికూతుళ్ల సంభాషణ వింటున్న మురళీధర్ రావు బయటకు వచ్చి, మనం చెప్పాల్సింది మనం చెప్పాం. ఇక దాని జీవితం దానిదే అన్నాడు. వసుంధర కోసం తీవ్రంగా గాలిస్తూ నారాయణ ఒక నిర్ణయానికి వచ్చాడు.
వసుంధర ఇద్దరి పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఆమె బయటకు వస్తూ దన్నకూత నిశ్చయంతో వసుంధర పిల్లల్ని కిడ్నాప్ చేశాడు. ఆ రోజు ఉదయాన్నే పిల్లల్లో పెద్ద పిల్లైన హర్షశ్రీ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అమ్మా బాబాయ్ కిడ్నాప్ చేశాడమ్మా. షాకయ్యింది వసుంధర. హర్షశ్రీ నుండి నారాయణ ఫోన్ తీసుకుని వికృతంగా నవ్వాడు. వసు, కామ నాకు లొంగిపో. నువ్వు మన ఇద్దరి పిల్లలు సుఖంగా బ్రతుకుదాం, కాదని నువ్వు మొండికేస్తే వీళ్ళిద్దర్నీ చంపి పోలీసులకు లొంగిపోతా చెప్పాడు. ప్లీజ్ బావా, నా పిల్లల్ని ఏమీ చేయకు వేడుకుంది. వీళ్లని ఏమీ చేయాలని నాకు లేదు. కాని దగ్గరగా వచ్చి దూరమైన నీ అందాలు గుర్తుకొచ్చి నిద్రపట్టక చస్తున్నా అన్నాడు. నాక్కొంచెం సమయం ఇవ్వు బావా అంది. కొంచెం కాకపోతే కావాల్సినంత తీసుకో, కాని తీసుకునే టైం పోలీసుల చుట్టూ తిరగడానికి ఉపయోగించుకోకు అన్నాడు. లేదు లేదు అంది ఆందోళనగా. మరునిమిషం విషయం తులసిరావుకి చెప్పడం, అతడు అరవింద్కి చెప్పడం జరిగింది. హాస్పిటల్ నుండి ఏకాకి వసుంధర నివాసం ఉండే ప్లాట్కి వెళ్లాడు. అప్పటికే అక్కడికి తులసిరావు చేరుకున్నాడు. అరవింద్ను చూసి భోరున ఏడ్చేసింది వసుంధర. ప్లీజ్ వసు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నాడు అరవింద్. అతడి ముఖం చాలా నీరసంగా ఉంది. డాక్టర్లు కదలొద్దు అన్నా వినకుండా కట్లు విప్పకుండానే వచ్చేశాడు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పిల్లలకి ఏదైనా నష్టచేసే ప్రమాదం ఉంది చెప్పాడు. నిజమే అన్నాడు అరవింద్. వాడి దగ్గర్నుంచి పిల్లల్ని కాపాడాలంటే వసుంధర స్ట్రాటజీ నడపక తప్పదు అన్నాడు. తులసిరావు, ఎస్, యు ఆర్ రైట్. వసుంధర వ్యూహాత్మకంగా వ్యవహరించక తప్పదు అన్నాడు. అరవింద్, ఎందుకైనా మంచిది, మీ మావయ్య మిలిటరీవాడు కదా, ఒకసారి ఆయన సలహా కూడా తీసుకుందాం చెప్పాడు. అరవింద్ ఓకే అని మురళీధర్ రావుకి ఫోన్ చేశాడు. చెప్పు అల్లుడు అన్నాడు. వసుంధర పిల్లల కిడ్నాప్ వ్యవహారం చెప్పాడు. ఇప్పుడు ఎక్కడున్నా బాబూ అడిగాడు. వసుంధర ఇంట్లో చెప్పాడు అరవింద్. ఉలిక్కిపడ్డాడు ఆయన. కాలు కదపరాదని డాక్టర్లు చెప్పారు కదా అన్నాడు మందలింపుగా. ఉండలేకపోయాను మావయ్య. విషయం తెలిసాక అన్నాడు అరవింద్. ఓకే నేను వస్తూన్నా అని అరవింద్ చెప్పిన గుర్తుల ఆధారంగా వసుంధర విషయం విన్న తర్వాత తల పంకించాడు మురళీధర్ రావు. వసుంధర జీవితం ఎంత సంక్లిష్టంగా ఉందో అప్పుడర్థమైంది అతడికి. నీ పరిస్థితుల్లో వసుంధరకి తన అల్లుడు సాయం చేశాడో అర్థమయ్యాక అతడి మనసు అర్థమయింది. గతంలో తాను పనిచేసిన ఆఫీసులో లైంగిక వేధింపులు, ఇప్పుడు నేరుగా తన బావవరసయ్యే వ్యక్తి లొంగుబాటు చేసుకోవాలన్న దుగ్ధ, వీటన్నిటి మధ్య వసుంధర ఎంత నలిగిపోయిందో అర్థమయింది ఆయనకి. నువ్వు ధైర్యంగా ఉండమ్మా చెప్పాడు. ఏం చేద్దా మావయ్యా అడిగాడు అరవింద్. నువ్వు కాస్త కోపరేట్ చేయాలమ్మా చెప్పాడు మురళీధర్ రావు. వేనా అడిగింది ఆందోళనగా. ఎస్. నువ్వే అన్నాడు. తను ఏం చేయాలి మావయ్యా అడిగాడు అరవింద్. కాసేపు ఆలోచించి నువ్వు అతడ్ని అంగీరించాలమ్మాయి చెప్పాడు మురళీధర్ రావు. అరవింద్లో కోపం బుసలు కొట్టింది. ఏదో విధంగా వసుంధరని తన నుండి దూరం చేసి ఆమె బావకి అప్పగించడం తన మావయ్య కుట్ర అని భావించాడు అరవింద్. మీరు ఇలా మాట్లాడుతారనుకోలేదు మామయ్య అన్నాడు కోపంగా. నిజమే అంకుల్, పెద్దవాళ్లు మీరు ఇలాంటి సలహా ఇవ్వడం దారుణం చెప్పాడు తులసిరావు. వసుంధర నిర్ఘాతపోయి చూస్తూ నిల్చుంది. మురళీధర్ రావు వాతావరణం కూల్చేస్తూ, మీరిలా షాకే డైలాగులు వదిలితే నేను చేసేది ఏమీ ఉండదు. ముందు కూల్ అయ్యినే చెప్పేది వినండి డూర్స్ అన్నాడు. చెప్పండి అన్నారిద్దరూ. వసుంధరని కూల్గా ఆ నారాయణగాడ్ని ట్రాప్ చేయమనండి. కాకుంటే డైలాగ్ వర్షన్ చెప్పాల్సింది నేను కాదు. ఆ బాధ్యత అల్లుడు నీదే అన్నాడు నవ్వుతూ. అరవింద్ తులసిరావులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని డన్, మీ స్ట్రాటజీ బావుంది మావయ్య అన్నాడు అరవింద్. ఓకే అరవింద్ డైలాగ్ వెర్షన్ రెడీ చేశా. వసు, సారీ వసుంధరకే ఇవ్వు చెప్పాడు. వసుంధర విరామయంగా చూసింది. ప్లీజ్ వసు, అలా బ్లాక్ ఫేస్ పెట్టకు, పేపరు పెన్ను పట్రా, స్క్రిప్ట్ రాసిస్తా చెప్పాడు. హుషారుగా యథాలపంగా వెళ్లి పెన్ను పేపరు తెచ్చి ఇచ్చింది వసుంధర. గంటసేపు స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసి ఫోన్ చేసింది వసుంధర. స్పీకర్ ఆన్ చేసింది. బావా, ఏంటి మీరు చేసింది అంది కటువుగా. తప్పలేదు వసు డార్లింగ్, నీమీద కన్ను నువ్వు పైటలు వేయనప్పట్నించే ఉంది. నువ్వు సడన్గా ఆ లైన్మెన్ కిస్టిగాడ్ని చేసుకుని తగలడ్డావ్. నీ పిన్ని కూతురుని పెళ్లి చేసుకుందే బోనస్ నువ్వు దొరుకుతావని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.